శుభోదయం. నా పేరు అక్షిత. ఈరోజు మనం క్యాన్సర్ గురించి తెలుసుకోవడం కోసం అందరికీ వ్యాధి. సో క్యాన్సర్ అనేది ఒక వ్యాధి, అంతేగాని భయంకరమైన వ్యాధి అని మనం అనుకోకూడదు. ఈ క్యాన్సర్ నుంచి బయటపడడానికి చాలా మార్గాలే ఉన్నాయి. కానీ ఈ క్యాన్సర్ అనేది ఫస్ట్ మనం ఒక వ్యాధిగా చూస్తున్నామే తప్ప దీని నుంచి బయటపడడానికి మనం ప్రయత్నించట్లేదు. కాబట్టి ఈ రోజులలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి క్యాన్సర్ నుండి బయటపడడానికి మనము మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవడం కోసం చాలా మనం తీసుకునే ఆహారంలో కానీ తీసుకునే గాలిలో ఇవన్నింటిలో కూడా కొన్ని విధానాలు అవన్నీ పాటించడం వల్ల ఈ క్యాన్సర్ నుండి బయటపడగలం. కాబట్టి క్యాన్సర్ని కొన్ని మొదటి స్టేజ్లోనే మనము అరికట్టగలిగితే తర్వాత క్యాన్సర్ నుండి బయటపడగలం. కాబట్టి క్యాన్సర్ అనేది మనము ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సో చాలామంది క్యాన్సర్ అనగానే ఫస్ట్ భయపడడం వల్లనే క్యాన్సర్ బారిన పడతారు. క్యాన్సర్ అనేది భయపడక ముందు వెళ్ళి డాక్టర్ దగ్గర పరీక్షలు చికిత్సలు చేసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ నుండి బయటపడగలరు. ఈ క్యాన్సర్ అనేది ఎక్కువ మంది బ్రెడ్ క్యాన్సర్, ఇంకా బోన్ మ్యారో క్యాన్సర్ ఇవన్నీ చాలామంది ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈ క్యాన్సర్ నుండి బయటపడడం కోసం మనం తీసుకునే ఆహారంలో చాలామంది జంక్ ఫుడ్, ఇంకా బయట ఉన్న కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగడం వల్ల మన బాడీలో కొన్ని కణాలు అనేవి డిస్టర్బ్ అయ్యి వాటి ఫంక్షన్ సరిగ్గా జరగకుండా వాటి చేసే క్రియని మర్చిపోవడం వల్ల అవి క్యాన్సర్కి కారణమవుతున్నాయి. కాబట్టి మన బాడీలో ఉండే కణాలను సురక్షితంగా పెంపొందించుకోవడం కోసం మనము ఆరోగ్యకరమైన ఆహారాన్ని, ఇంకా ఆరోగ్యకరమైన శైలిని పొందపరుచుకోవాలి. కాబట్టి మనము రోజువారీ పద్ధతిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మనం క్యాన్సర్ నుండి బయటపడగలం. మనం తినే ఆహారంలో కూడా కొన్ని ఆరోగ్యకరమైనవి తీసుకోవడం వల్ల కూడా దీని నుండి బయటపడగలం. మెయిన్గా మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా విటమిన్స్, మినరల్స్, ఇంకా చాలా సంబంధించిన కొన్ని గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ మనం రోజువారీ పద్ధతిలో ఇన్వాల్వ్ చేసుకొని తినడం వల్ల కూడా క్యాన్సర్ బారిన పడకుండా మనం రక్షించుకోగలం. క్యాన్సర్ అనేది బయట నుండి వచ్చే వ్యాధి కాదు, మన శరీరంలోనే పుట్టే వ్యాధి. ఇది పుట్టుకతోటే రాదు. మనం పెరిగే దాని మన పరిస్థితులను బట్టి, మనం పెరిగే శైలిని బట్టి, పెరిగే విధానాన్ని బట్టి, తినే ఫుడ్ దాన్ని బట్టి ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందదు. అది మన అనారోగ్యానికి బారిన పడినప్పుడు ఆ క్యాన్సర్ అనేది బయటికి వస్తుంది. సో ఈ క్యాన్సర్ బయటికి రాకుండా మనము కొన్ని పద్ధతులు వాడడం వల్ల ఈ క్యాన్సర్ నుండి బయటపడదు. ఎక్కువ మంది బయట ఫుడ్ తినడం వల్ల, ఇంకా ఆల్కహాల్ కన్సెప్షన్ అంటే మద్యపానం, ధూమపానం చేయడం వల్ల ఈ క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు. చాలామంది ఎంతమందికి తెలిసినా కానీ ధూమపానం, మద్యపానం చేస్తూనే ఉంటారు. చేసేవాళ్ళు కాదు, వాళ్ళ పక్కన ఉండి చూసేవాళ్ళు కూడా, వాళ్ళ పక్కన ఉండి ఆ గాలిని పీల్చుకునే వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి క్యాన్సర్ రాకుండా మనమే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న ప్రజలకు కూడా దాని గురించి అవగాహన చెప్పి, వాళ్ళ గురించి తెలుసుకోమని చెప్పి మనం తెలుసుకోవడం కాకుండా వాళ్ళకు కూడా అప్రమత్తత చేస్తూ వాళ్ళకు కూడా అవగాహన పెంచాలి. అలాగే క్యాన్సర్ వచ్చే వ్యక్తులని చాలామంది దూరం పెడతారు. దూరం పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా మీలో ఒకలే అని అర్థం చేసుకొని వాళ్ళకు కూడా ఒక ఐడియాలజీ, అంటే వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని, ఇంకా వాళ్ళకు సంబంధించిన ఏవైనా సరే వాళ్ళని సంతోషపరచడం వల్ల వాళ్ళు క్యాన్సర్ నుండి బయటపడగలరు. కాబట్టి క్యాన్సర్ అనేది ఒక వ్యాధి కాదు, అది ఒక క్యాన్సర్ అనేది వ్యాధి కాదు, అదొక మనము అనుకునే మానసిక స్తంభనం గురించి వచ్చేది. కాబట్టి మనం క్యాన్సర్ని వ్యాధిగా చూడకుండా వాళ్ళ వ్యాధి వచ్చిన పర్సన్ని కూడా ఒక పేషెంట్ అంటే దూరం పెట్టకుండా వాళ్ళని కూడా మనతో పాటు చూడడం వల్ల వాళ్ళు క్యాన్సర్ నుండి బయటపడగలరు. కాబట్టి క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవడం కోసం చాలామంది ఈ రోజుల్లో యోగా, ఎక్సర్సైజెస్, హెల్తీ ఫుడ్ డైట్ చేయడము ఇవన్నీ చేయడం వల్ల కొంతమంది దీని నుండి బయటపడగలుగుతున్నారు. అలాగే క్యాన్సర్ రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న వాతావరణంలో మనం చేసే కొన్ని ప్రమాదకరమైన శైలిలు కూడా కారణమవుతున్నాయి క్యాన్సర్కి. ఇంకా మనం ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది ఇండస్ట్రియల్ వాళ్ళ దగ్గర ఉండడం, ఆ పొగ పీల్చుకోవడం, ఇది కూడా కారణమవుతుంది. ఇది గాలిలో కాలుష్యం కూడా క్యాన్సర్కి కారణమవుతుంది. కాబట్టి చాలామంది తగిన జాగ్రత్తలు తీసుకొని క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలని కోరుకుంటూ అందరికీ